మరి కొట్టబెన్ను భార్యకు కుర్ది పెట్టి గడ్డి వేసినావా? పండుకున్నావు? పూరనికి చెవులు నొక్కలేవా? అట్లా పండుకున్నాడు. నిన్నేరా పండుకున్నావు? ఏంది గట్లా అవుతున్నావు? గడ్డేసినా కుడిది పెట్టినా నువ్వు పోయి బాలు విను పో, నేను కేంద్రంలో వచ్చేస్తా. పిండి పిండి నా చేతులు నొక్కుతాయి. ఎప్పుడు నేర్చుకుంటావు? నేర్చుకుంటా. ఇక చెప్పబట్టి 2 ఏళ్ళు అవుతుంది. ఇక నువ్వు బిడ్డతో నేను చూస్తాను. ఇక అవ్వా ఏంది నీ లొల్లి? నువ్వు ఇట్లా అంటున్నావానే ఒకసారి పోయి పిండితే ఏమైంది? జాడిచ్చిదన్నింది. మళ్ళీ ఇంకొకసారి పిండమని పోతే మీనే పెండ పెట్టింది. ఎట్లా పెట్టాలి? ఇక ఎవరన్నా వెనుకకుండి పిండుతారా? భార్య పాలు పక్కకుండి పిండాలి. వెనుకుండి పిండితే తన కొంచెం ముద్దు పెట్టుకుంటుందా? పిండుడైతే నాతో కాదే, నువ్వు పిండితే పిండు, లేకపోతే లేదు. ఆ దుడ్డు వేసి పెడతా, ఉన్న పాలు మొత్తం అదే చెప్తుంది. చెప్పే దుడ్డు వేసి పెట్టన్నా, నువ్వు పిండుతా. నేనే పిండుకుంటుంది. నేను పోయినాక ఈ పొరానికి ఎవరు పిండుతాడో ఏం కాతో. నీ మడమదాలతోనే ఏంద్రా? అదేనే పెళ్ళైనాక నా పెళ్ళంతో పిండిపిస్తా. అది కాదా పిండది, అదే నీ చేత బట్టలు పిండించుకుంటాయి. పిండుతుందా అట పిండు. పిలుస్తారా? నిన్నేరా పిలిచేదిట్రా? నీ అవ్వ ఇది పాలు విన్నుడేమో కానీ ఏదో ఒకటి మర్చిపోతుంది. ఏంది ఏం మర్చిపోయినావు? నిన్ను ఆపిటున్నా దుజ్జారా? దుడ్డే బడికి పోయింది. బడికి పోయిందంటావు? తలకాల పురుగు తిరుగుతుందా నీకు? ఎక్కడ పోయింది దుజ్జా? ఏందే మళ్ళా ఎక్కడనే ఎక్కడ ఉంటుందో చూడు. చూసినారా బాడుకా? ఎక్కడ కనపడతలేదు. ఏ కుక్క ఎత్తుకపోయిందో? ఒకనాడు దుడ్జాను చూడమంటే కంటికి కనపడ కూడా చేసినావు కదరా ఏదువా? నీ అవ్వ ఆగే, నేను చూస్తా ఎక్కడనే ఎక్కడ ఉంటుంది. ఆ దుడ్జ దొరకకపోవాలి కానీ లాగా పలగాలి. సినిమా ఎట్లుందిరా? సూపర్ ఉన్నారు బై అన్న. సినిమా ఎట్లుంది? సూపర్. రప్ప 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 500 పెడితే రప్ప రప్ప ఏంది అన్ని ఉంటాయి. సూపర్. టికెట్ల రేట్ లేదు మరి దారుణంగా పెంచి. ఏం చెప్తాను చెప్పు. 3000 ఏందిరా బై? వాళ్ళు పెట్టిందన్న వాళ్ళ ఖర్చు 3000 3000 500 కూడా ఉంది. 500 ఉంది, 500 ఉంది, 50 ఉంది. అంతా కూడా ఎక్కడ సౌండ్ అది గట ఇట పొదల్లోకి పోతా పాములు ఉంటాయి. అటుపక్క పోకు. అడో ఎవడో ఉన్నారా? ఒక్క నిమిషం, నాకు ఎందుకు బండి కనబడుతున్నారా? వాడు మనం బండిగాడేరా అయ్యా. వాడు బనన్నా రే గాడి ఏం చేస్తున్నారా నువ్వు? ఈ దుడ్డే తప్పిపోయిందిరా, లెంకుతున్నా. ఏమరా చీకట్లో లెంకుతున్నావురా? దుడ్డే పోయింది, అప్పటి నుంచి లెంకుతా ఉన్నా. దొరకలేదన్న మరి? దొరకలే. మా అవనేమో పొట్టు తిడుతా ఉంది. ఇంకొకప్పుడు మన్ను వాడాలనుకుంటే ఇవి ఓ మాట్లాడుతుంది. ఒక్క ఎంత లెంకాలే. గట్ట ఎట్లా పోయిందిరా భయ్? అది కాదన్నా, నువ్వు ఇటుపక్క లెంకినావు కానీ ఇది మొత్తం లెంకాలి. అసలు అయితే లెంకాలే ఒక్కడున్నా కదా. ఎంత లెంక?
ఒకళ్ళు ఎక్కుతున్నావా నరేష్ అన్న పొల దిక్కు ఎక్కుదాంపా ఏ కార్తీక్ సరే. ఎక్కు అన్న లేకెత్తా నువ్వు అటు నువ్వు అన్న ఇటు ఇటు. లోపల పోతుంది చూడే ఏడున్నవే ఈ చీకట్లో ఏం కూడా ఏమో దండం పెడుతున్నాయి దొరికే కదా ఉన్నా ఇంకా లేనట్టుందే వీళ్ళు ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో ఈ దుడ్డే పాడగాను ఇంకా దొరుకుతారు ఇక. మొత్తం తిరిగిన అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా కానీ కనవాలి ఏడికి పోయింది దుడ్డ పిల్ల అసలు ఏం చేద్దాం దీనికి ఏదన్నా ఒక ఐడియా తీసుకుందాం బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది మనం కూడా దుడ్డు లెక్క అనుకుంటూ పోయినాం అనుకో ఈ ఐడియా మంచిగా ఉంది ఫాలో అయ్యింది ఈడికిలో స్టార్ట్ చేద్దాం మేమందరం ఆడనుకుతుంటే నువ్వు చాటింగ్ చేస్తున్నావా అయితే ఏందిరా దయ్యం అరా నువ్వు అసలు మనిషి ఒక గాడిదిరా ఆడ దుడ్డ పిల్ల తప్పిపోయిందని అన్ని ఇబ్బంది పట్టుకుంటా మనల్ని లేకమంటే చాటింగ్ చేస్తున్నావు ఏంద్రా పాత వారి అదంతా తిరిగి తిరిగి వచ్చి కూర్చున్నారా ఏం లేకినవరా నువ్వు నేను ఇవ్వలేను ఆ రోడ్డు పోటీ సీసీ రోడ్డు పోటీ తిరుగుకుంటూ చేరిన ఒరే ఆ గల్లీ పోయి తిరిగి వచ్చిందా నేను నరేష్ నా పక్క పోయిండు అన్న నీ పక్క పోయిండు లింకాలు కదా మనం ఏందిరా చాటింగ్ ఎప్పుడు చేసేదే కదా ఇది ఈ నైట్ లో దొరుకుతా అరబై నీ పట్టపట్లు వండి చేస్తుంది మరి కుక్కలు తింటాయిరా లెంకుదాంపా ఇగో నేను చూడు ఆ పొక్కలకి వెళ్ళి ఈ పొక్కలకి వెళ్ళి చిప్పిరి జుట్టు వేసుకుని తిరుక్కుంటూ వచ్చినాయి కాదురా నిద్ర మబ్బు కాదురా బద్దకంత అయ్యరా ఏందిరా పై లెంకుదాంపా ఇగో ఆ పక్క పోయిన ఈ పక్క పోదాంపా వెళ్ళిపోదాం నరేష్ అని ఏడం తప్పింది చెప్తున్నా ఇదా ఏడేం దొరకలేదు వాళ్ళకన్నా దొరికిందో లేదో నరేష్ అన్న ఏంది చెట్టు మీద గట్ల చెప్తున్నావు దుడ్డే చెట్టు ఎక్కిందని చూస్తున్నారా గంత చిన్న దుడ్డు చెట్టు ఎక్కుతుందా అన్న కొంచెం పెద్దగా ఎక్కొచ్చు మనుషులు తయారైన ఒక పక్క పాపం ఆయన దుడ్డే పోయింది లెంకుతుంటే చెట్టు ఎక్కింది గుట్టు ఎక్కింది మనుషులు ఎట్లా తయారైన మనుషులు తయారైనారా థాట్ కాస్ట్ కంప్లైంట్ తయారు చేస్తున్నారా ఛీ పన్నెండా దుడ్డను పట్టేసినా దొరికిందా దుడ్డే అన్నా నువ్వా తమ్ముడు నువ్వా ఏందన్నా అచ్చని దుడ్డ పిల్లకి నూరుకుంటూ వచ్చినావు తమ్ముడు నేను కూడా నువ్వు దుడ్డే అనుకున్నా తెలుసా అచ్చం అట్లేనన్నావు అన్న నాకు దొరికింది అనుకో నేను మెల్లగా వస్తున్నా కాదే నువ్వు కూడా తమ్ముడు అని సేమ్ దుడ్డలే కన్నా తెలుసా అన్న ఈ పక్క నువ్వు వెతుకు ఆ పక్క నువ్వు వెతుకుతా ఊరుకుంటాను పోదాంపా ఈ చీకట్లో దొరుకుతుందా ఇప్పుడేం దొరుకుతుంది అదే
అరే కార్తీక్ దొరికిందారా? ఎక్కడ్రా మొత్తం ఎత్తిన అసలు దొరకలేదు. కనవాళ్ళే అస్సలే ఎడ కనవాళ్ళే. అరే ఇదంతా కాదురా భయ్, చీకట్లో ఎంత వెతికినా దొరకదు. పొద్దుగాల లెంగుదాం. ఏందన్నా పొద్దులేకేది? చిన్న దుడ్డ పిల్ల తప్పిపోయింది అని అన్న అంత బాధపడుతున్నాడు. ఈడ దొరకకుంటే ఇంటికాడ ఉండొచ్చు, పోయి లెంగుదాంపా అన్న. నాకు తెలిసి దుడ్డ పిల్ల ఇంటి దగ్గర రాదే. మనం పోయి ఇంటికి లెంగుదాంపా, ఆన్నే ఏడో కొట్ట దగ్గర ఉంటుంది అన్న. నడన్న నడన్న నడు 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 నడు. అయిపోయింది తోలకు రాడు. అందరం అసలు బిడ్డ పాడైతే ఇక మీ పోరానికి ఎక్కడేం పట్టలేదు. చూడడానికి విడిచిపెట్టే ఏం తిన్నాయి, ఒక్కొక్కరు తిన్నాయి, ఏం తిన్నాయి. చిన్న పిల్ల ఏందన్నా గిట్ల చేసినావు? దుడ్డే గుడ్డ అని చెప్పి తీసుకుపోయినా మొత్తం తిప్పించినావు. కాలేదు నొప్పున్నాయి. నాకేం తెలుసు ఇలా పోదా అని. బిడ్డ దొరికిందా? దుడ్డ దొరకలేదే. మస్తు లెంకినాం, ఇంకా మా దోస్తులతో కలిసి లెంకినాం, అది దొరకలేదు దుడ్డే. ఈ గాజుల సైడ్ పోయి దుడ్డ దొరకలేదంట అన్నావు. అరే ఏమున్నావురా, మీ అవ్వతో తిప్పిస్తున్నావు కదా మమ్మల్ని. ఏందన్నా ఇది? పోలే పాపమని వచ్చేసి ఏదో సాయం చేద్దాం అనుకుంటే అవ్వ గాడిదలు గిడిదలు అంటుంది మమ్మల్ని. ఇంకా నయం తమ్ముడు, గాడిదే అంటుంది, ఇంకేమేమవుతుంది నోటికి. అవ్వా సామాన్యురాలు కాదన్నో. మళ్ళా మా అమ్మ గురించి తెలియదు ఇంకా. నా మనమని చుట్టుగా తిరిగేది, నా దుడ్డ నువ్వు ఎత్తికి పెట్టింది జర. అరే అవ్వ నువ్వేం రంది పడకు, నీ దుడ్డని మేము లెంకి పెడతాం. మొత్తం బయట లెంకినాం, దొరకలే. అన్న కూడా మస్తు తిప్పలు పడ్డాడు, దుడ్డ కోసం తిరిగినాం, దొరకలేదు. ఇగో నీ నిమ్మలంగా కూర్చో, మేము అందరం లెంకుతాం. నరేష్ అన్న చుట్టుపక్కల ఉంటదే చిన్న దుడ్డే కానీ ఏడిపోతుంది, ఏడికో ఇల్లనే ఉంటది. మొఖం చూసుడు ఏందిరా? నువ్వు అవ్వకవ్వ అవ్వక పోరా, నువ్వు అవ్వ నిమ్మలంగా కూర్చో. నువ్వు కూర్చో, కూర్చో, నువ్వు నిమ్మలంగా కూర్చో, ఇక్కడ కూర్చో, కూర్చో, నువ్వు కూర్చో అన్న. నువ్వు ఎక్కువ నేను పోతా. నరేష్ అన్న ఇట్రా నడు. మళ్ళీ ఏడుందిరా ఇక్కడ ఇక్కడ నువ్వు ఇంకేం దొరుకుతుందా అన్న? నువ్వు చూడాలి కానీ ఫస్ట్ అంతే మీరు జరగ మెల్లగా మెల్లగా కాదు. దుడ్డు ఉంటాను వచ్చేస్తుంది కదా నువ్వు. ఏడవేందో కదా ఈ సీకట్లో ఏడాది లెంగుతాం తమ్ముడు. ఇదంతా లెక్కినట్టు ఉన్నది. కూల్ 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 టెన్షన్ తీసుకోకుండా మనమే అంతా మనమే. ఇది కూడా తప్పిపోయాడు, అందుకోసం మీరు దాకా వచ్చింది. టెన్షన్ తీసుకోకు, టెన్షన్ తీసుకోకు, అంతా మనమే. చూడు అంత పోకటు మాట నేను చెప్తున్నా. అబ్బా మీరేదో మిసులుతున్నట్లున్నది. ఏంది ఇది? ఏం మిసులుతుంది? కోడి గంప కింద గుడ్డు పెట్టినట్టు దుడ్డ పిల్ల గడి కిందనే ఉన్నది. ఊరి ఇది ఈడ పెట్టుకుని ఊరంతా లేకుతున్నారు. అమ్మా ఆ బండన్నా దుడ్డ పిల్ల ఈయన ఉందే. రే కార్తీకు రే ఇట్రా, దొరికిందిరా దొరికిందిరా. ఎక్కున్నారా భయ్? గడి మొక్కిందా అన్నది. అది నీకేం దొరుకుతుంది? అది నిజంగా లెంకినవన్నా నువ్వు ఇదంతా? అవునా? అట్టిగా మా ఊరంతా లెంకిపించినావు కదా అన్న. అది ఈయనే ప్రశాంతంగా అయ్యో ఎన్ని మాటలు అన్నావు గురించి? ఆమె గడి కింద అన్నది. అది
చలి పెడుతున్నట్టుంది వాడుకుంది గడ్డి కింద. ఆ, ఇంకా ఈయనే ఉన్నది. అవును చూడు. నాకు చలి పెడుతున్నట్టుంది. నువ్వేందయ్యా పండుకున్నావు ఆ, ఆ, మెల్లగా అది పడుకుంది ఇక. పడుకోనే. మిమ్మల్ని కూడా కోప్పట్టు కదా బిడ్డ నేను. ఆ, మరి అవ్వ, అట్లా పడుతుంది. పండుకుంటున్నా. మెల్లగా ఇటు. పక్కన, పక్కన. అది ఉండే నాన్నే లేపుదామా? ఇవి ఉండని పండుకున్నది కదా ఇక. ఆ? పన్నది కదా అవునవును. పాలకి ఆయన చాలా పాలు పెడతాను. ఇక పొద్దున బిడ్డకి ఇప్పుడు ఎప్పుడు తినాల బిడ్డ. అవునా, ఆ, లేపొద్దంట ఇప్పుడు. ఇప్పుడు ఇక పండుకోవాలి. ఈయన పెట్టుకొని మొత్తం ఆమె చేసారు కదా. ఈ ముసల్దాని కళ్ళు పడక ఉన్నదందరూ ఆగం చేసాయి కదా. అవ్వా చూసినావా, దుడ్డే అన్నావు. అదన్న గడి కిందేమో అన్నది. చూడకపోయా ఒక కళ్ళజోడు కొనుక్కుంటే ఏమవుతుంది? ఆవన్నా ఒక కళ్ళజోడు కొనిస్తే ఏమవుతుంది ముసల్దానికి? ఉందిరా కళ్ళజోడు కానీ పెట్టుకోదు. ఓహో, అవ్వా కళ్ళజోడు పెట్టుకుంటే నీకు మంచి కోసం చెప్తున్నాను కానీ పెట్టుకోవద్దు కానీ మరి మమ్మల్ని పరిచయం చేసిన సోపులు ఎక్కువ దానికి, సోపులు ఎక్కువ ఒరిని. అందుకే పెట్టుకోదు. నాకు సోకులు ఎక్కువ. నేను ముసలిదాన్ని, నాకు కళ్ళు కనపడాయి. నీ కళ్ళు ఏమైనాయి? కాకులు ఎత్తుకపోయినాయా? అది అంత ఎత్తుకున్నావు కదా, కళ్ళు కనపడి కదా. అవ్వా ఇప్పుడు మనకు అనుకున్నట్లు దుడ్డు దొరికింది కదా, ఓని దుడ్డు దొరికింది అదే మన సంతోషం. సరేనా? ఏం లేదు, రేపు నుంచి బాగానే చూసుకుంటాడు అన్న. రేపు నుంచి జర పైన చూసుకోయే. ఇగో కుక్కలు పిక్కలు తింటే దుడ్డు పైన ఏమవుతుంది? ముస్లిమంటది. అంతేకాదు మామ, మరి అంతే కదా. జాగ్రత్త మంచి చూసుకో. సరే అంతే అంతే నడిపోదాంపా. సరే అన్న బాయ్. ఇగో మొత్తం నీకు కూడా అయిపోయింది కదా, మొత్తం తిరిగి దుడ్డు